హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సాక్షాత్ పరమశివుడే భూలోకం వచ్చి ఒక కాయల్లో తలదాచుకుంటే మీరు నమ్ముతారా? రండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. అయితే మన అట్లా కనిపించే ఆవులు అయితే మనయే. అవి కట్టేయడానికి వచ్చినప్పుడు అయితే నేను అక్కడ చూసాను ఆ చెట్టు, అక్కడ ఉన్నాయి, నేను చూపిస్తా. రండి ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్ళి చూద్దాం. నేను చెప్పినది అయితే ఇదే ఫ్రెండ్స్. ఆ పరమశివుడు అయితే ఈ యొక్క కాయ గింజలు అయితే ఉంటాడు, మీకు చూపిస్తాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్. సాక్షాత్ గింజలు అయితే సేమ్ శివలింగ ఆకారంలోనే ఉంటాయి. మీ క్లారిటీ కోసం చూడండి. అసలు ఈ టాపిక్ ఎట్లా వచ్చిందని చెప్తే, పూర్వకాలం భస్మాసుడు అనే రాక్షసుడు శివుని కోసం అయితే ఘోర తపస్సు చేశాడంట. చేస్తే ఆ తపస్సు మించిన పరమశివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్తే, భస్మాసురుడు నేను ఎవరి తల మీద చేయబెట్టిన వాళ్ళు భస్మం కావాలనే ఒక వరం కోరుకుంటాడు. అయితే అది నిజమో కాదా అని చెప్పేసి అయితే ఇప్పుడు శివుని మీదనే ప్రయోగం చేద్దామని చెప్పేసి శివుని మీదకి వస్తుంటే ఆ పరమశివుడు అయితే వచ్చి గింజలు రాసుకుంటాడంట. నాకు మా అమ్మ వాళ్ళందరూ చెప్పారు, అది మీతో పంచుకోవాలని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఇది చూడండి ఫ్రెండ్స్. మీకు తెలిసి ఉంటే కూడా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చూసారా? సేమ్ శివలింగ ఆకారంలోనే ఉంటాయి గింజలు అయితే. ఇక చూడండి ఫ్రెండ్స్, హ్యాస్టీగా శివలింగం ఆకారంలో ఉంటాయి. మనం ఎన్ని రోజుల కాంచో ఈ కాయలు చూస్తున్నాం, కానీ అసలు ఈ టాపిక్ అయితే ఎవరికి తెలియదు అనుకుంటున్నా. బట్ మీకు తెలిస్తే కూడా కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ శివలింగం ఆకారంలోనే ఉంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, సేమ్ శివలింగం ఆకారంలోనే ఉంటాయి. మీకు కూడా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియో కోసం మీ అందరికి తెలాలని చెప్పేసి అయితే నేను మా ఇద్దరు మామూలను అయితే తీసుకొని వచ్చి అయితే తీసిన. ఈ యొక్క సందేశం కోసం అయితే మీకు కూడా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.